1990 కాదు, జవహర్లాల్ నెహ్రూ మనకి మొదటి ప్రధానమంత్రి. అభివృద్ధి అనేది అన్ని ప్రాంతాలకు సమంగా ఫలాలు అందించిన నాడే అక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది, ఆ దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. ఇది భారతదేశ రాజ్యాంగంలో ప్రధానమైన సూత్రంగా కూడా ఉంది. దీన్ని మునుముందు కూడా అన్ని దేశాలు, అందరూ ప్రభుత్వాలు పాటించవలసినటువంటి అవసరం ఉందన్నటువంటి విషయాన్ని ఆయన ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించారు. అంటే భారతదేశానికి తొలినాళ్లలో ప్రజాస్వామ్యంలో మనం ప్రవేశించిన రోజునే భారతదేశం అప్రోచ్